మేము ఇప్పుడు హోచిమిన్ ట్రిప్ అయిపోయింది కాబట్టి అక్కడి నుంచి దనాంగ్ అనే ఇంకో సిటీకి వెళ్తున్నాం. ఈ దనాంగ్ సిటీకి వెళ్ళాలంటే ఫ్లైటు, ట్రైను, బస్సు ఉన్నాయి. కాకపోతే బస్సు, ట్రైన్ అనేది చాలా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మేము ఫ్లైట్లో వెళ్ళాం. దనాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మేము వెనక్కి కనబడుతుంది చూసారా, అక్కడ దిగం. నైట్ అయింది అని చేత ఇక్కడ గ్రాబ్ ఆటో అని లోకల్ ఆటో కార్ బుక్ చేసుకుని హోటల్కి వెళ్తున్నాం. సో నైట్ స్టే, మిగతా రేపు అప్డేట్ చేస్తాం. ఈ దనాంగ్ మోడర్న్ సిటీ, మోడర్న్ స్ట్రక్చర్స్ అని ఉన్నాయి. ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది, ఇది డ్రాగన్ బ్రిడ్జ్ అని ఉంటుంది. ఇది నైట్ టైం కాబట్టి వీలైతే రేపు మీకు కవర్ చేసి చూపిస్తాను. ఇక్కడ అండర్ గ్రౌండ్ పాసులు కూడా ఉన్నాయి. నైట్ లైటింగ్ అది బాగుంది, చూడండి. ఇది అండర్ గ్రౌండ్ నుంచి వెళ్తున్నాం. లైక్ ఎనీ ఇంటర్నేషనల్ కంట్రీ, అమెరికా, మలేషియా ఎక్కడన్నా చూడండి, అండర్ గ్రౌండ్ టనల్ అన్నమాట. ఇది చాలా బాగుంది, నీట్గాను. ఇంటర్నేషనల్ ట్రిప్లో వెళ్తున్నట్టుంది, వెల్ మెయింటైన్డ్. మేము ఆ హోటల్కి వచ్చేసాము. ఇవాళ నైట్ ఇక్కడ స్టే చేస్తాం, మిగతా రేపు చూపిస్తాం. మనం మార్నింగ్ ఇవాళ డే టూర్ స్టార్ట్ అయింది. ఇక్కడ లేడీ బుద్ధ అనే ఒక ఫేమస్ స్టాచ్యూ, దానికి వచ్చాము. ఇది ఒక కొండ మీద ఉంది, అంటే దీనికి బస్సు అది కానీ ప్రైవేట్ కార్లో కానీ రావచ్చు. ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టాచ్యూస్ ఉన్నాయి. బుద్ధుడి విగ్రహాలు చూస్తాం కానీ లేడీ బుద్ధ అనేది ఇక్కడ ఒకటే కనబడింది. వాళ్ళు చెప్పింది అంటే మెర్సీకి పేరని పెట్టారు. ఇది మా వాళ్ళు కూడా వెళ్తున్నారు. ఈ చుట్టూరా గ్రీనరీ, తర్వాత డిఫరెంట్ స్టాచ్యూసు, తర్వాత సముద్రపు ఒడ్డున ఉంది. సో ఆ గాలి హోరు కూడా చాలా బాగుంది, ఎక్కువ కూడా ఉంది. మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఇన్సైడ్ ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఈ కొండ మీద కాసేపు ఎండగా ఉంటుంది, కాసేపు ఏమో చలి పెడుతుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లైమేట్స్ ఆర్ దేర్. ఇక్కడ బుద్ధుడి వర్షిప్లో వాళ్ళు అన్నీ పెడతారంటే వాళ్ళకి చాక్లెట్లు, కొంతమంది సిగరెట్లు, కొంతమంది బీరు అలాంటివి కూడా పెడుతున్నారు. మనం జనరల్గా దేవుడు పెట్టేవి ఏంటంటే లైక్ కొబ్బరి అరటిపళ్ళు పెడతాం. దేర్ కల్చర్ ఈజ్ డిఫరెంట్. చాలా ఇంటర్నేషనల్ టూరిస్ట్ వస్తున్నారు. చైనా, కొరియా, జపాన్ వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది వస్తున్నారు. దే ఆర్ షోయింగ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మేము మా టీం వెళ్ళాము, చాలా బాగుంది. ఇదో బిహైండ్ ఈజ్ లేడీ బుద్ధ స్టాచ్యూ, చూడండి. ఇప్పుడు వెనక్కి కనబడుతుంది లేడీ బుద్ధ స్టాచ్యూ. ఇది 120 feet హైట్ అని చేత ఫుల్గా చూపించలేం కాబట్టి మీకు కొంచెం చూపిస్తున్నాను. తర్వాత ఈ లోపల ఆర్కిటెక్చర్ కూడా చూడండి, ఆ పాము దానికి చుట్టుకున్నట్టు బాగా చెక్కారు. చాలా స్టాచ్యూస్ అవన్నీను, గ్రీనరీ స్టాచ్యూసు వరుసగా అవన్నీ ఒక డిఫరెంట్ షేప్, అంటే మన ముళ్ళున్నట్టు ఉంది. ఆ వెనక ఉండేది ఇది ఇక్కడ డిఫరెంట్ స్మాల్ బుద్ధాస్, బిగ్ బుద్ధాస్ ఉన్నారన్నమాట. వీళ్ళు అంతా బుద్ధిజం మీద ఎక్కువ కాన్సన్ట్రేటెడ్. ఇది ఇన్సైడ్ ది హాల్. మేము ఈ టూర్లో లాస్ట్ పాయింట్కి వచ్చాము ఈరోజు టూర్లో. ఇది ఆల్మోస్ట్ సముద్రపొడ్డు ఉందండి, చాలా బాగుంది. ఇక్కడ ఎవరు వచ్చినా ఒక 2 hours స్పెండ్ చేసి 2-3 hours స్పెండ్ చేస్తే బాగుంటుంది. చుట్టుపక్కల సముద్రము ఇది ఉంది, చూడండి, చాలా బాగుంది. వర్త్ విజిటింగ్ ప్లేస్. చాలా పిక్చర్స్ కూడా బాగా వస్తున్నాయి, చాలా సీనిక్ బ్యూటీ చాలా ఉంది. ఇక్కడ మీకు సీ వ్యూ కనబడుతుంది. సీ కానీ ఓషన్ కానీ ఏదైనా అవ్వచ్చు. ఇది రెడ్ సీ అనుకుంటా బహుశా. చూడండి ఎంత బ్లూయిష్ కలర్స్, చాలా బాగుంది చుట్టూరా వాతావరణం. అవతల సైడ్ చూస్తే డౌన్ టౌన్ బిల్డింగ్స్. ఇదిగో లేడీ బుద్ధ స్టాచ్యూ కూడా దాన్ని ఫేస్ చేసి ఉంది. ఈ సముద్రం అవతల సైడు మీకు ఫిలిప్పీన్స్ కూడా ఉంటుందన్నమాట. ఇవన్నీ ఇంటర్నేషనల్ బార్డర్స్. ఇక్కడ మీకు స్లీపింగ్ బుద్ధ ఉంది. నిన్న ఒక స్లీపింగ్ బుద్ధ చూసాం, ఇవాళ ఇంకో టైపు. ఇక్కడ చాలా ఉన్నాయి, అది కూడా మీకు చూపిస్తున్నాను, చూడండి. ఇక్కడ ఈ స్పాట్ కంప్లీట్ చేసేసుకున్నాము. నెక్స్ట్ మార్బుల్ మౌంటైన్స్కి వెళ్తున్నాము. దారిలో మీకు డ్రాగన్ బ్రిడ్జ్ కనబడుతుంది, అది కూడా చూపిస్తుంది, చాలా ఫేమస్. ఇది కొంచెం స్లో మోషన్లో చూపిస్తున్నాను. నైట్ అయితే ఫైర్ షో కూడా ఉంటుంది. అది కొంచెం మాకు తీయడం అవ్వలేదు, అది లిమిటెడ్ డేస్లోనే ఉంది. చూడండి, డ్రాగన్ బ్రిడ్జ్ వెరీ ఫేమస్.
మనం ఇప్పుడు మార్బుల్ మౌంటైన్స్కి వచ్చాం. మార్బుల్ మౌంటైన్ అంటే నథింగ్ బట్ కేవ్స్ మాట. మన బుర్రా కేవ్స్, కొన్ని కేవ్స్ ఉంటాయి చూసారా, బటు కేవ్స్ లాగా కేవ్స్ ఉన్నవి. ఇది ఎక్కాలంటే కొన్ని చాలా మెట్లు ఉంటాయి. మెట్లు ఎక్కడం, ఇదో మెట్లు ఎక్కడం దిగడం ఉంది, స్టీప్గా ఉంది. ఇది సున్నపు రాయి వల్ల న్యాచురల్గా ఫామ్ అయింది అనుకుంటా. ఇది చూసాం, అంచేత మేము కూడా కొంత దూరం వెళ్ళాం. ఇంకా ఎక్స్ప్లోర్ చేయవలసింది చాలా ఉంది, అంచేత లిమిటెడ్గా మీకు చూపిస్తున్నాను. వచ్చినందుకు కాస్త మీరు ఎనర్జీ తీసుకుని చూడండి. ఇన్సైడ్ చాలా బాగుంది. ఇది మెయిన్ ప్లేస్, లోపల ఉంది. ఇక్కడ బుద్ధ వర్షిప్ ఉంది, బుద్ధ స్టాచ్యూ కూడా ఉంది. చాలామంది ప్రే చేస్తున్నారు, వర్షిప్ కూడా ఉంది. మీకు చూడండి, మీకు చూపిస్తున్నాను. ఈ కేవ్స్ కంప్లీట్ అయిపోయింది. మేము ఆల్మోస్ట్ కొంతవరకు చూసాం. ఫుల్గా చూడాలంటే చాలా ఓపిక ఉండాలి. ఇదిగో ఇప్పుడు ఎగ్జిట్ దగ్గరికి వచ్చేసాం, బయటకు వస్తున్నాం చూడండి. తర్వాత దనాంగ్లో వచ్చినప్పుడు మీ టూర్లో కంపల్సరీ ఇది ఇంక్లూడ్ చేసుకోండి. మోస్ట్ ఎంజాయబుల్ అండ్ ఎనర్జెటిక్ ట్రిప్, ట్రెక్కింగ్ లాగా కాక ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. ఫర్దర్ మోర్ వీడియోస్, ఇంకా వియత్నాం పార్ట్ ఇంకా వస్తాయి. ప్లీజ్